నమస్తే ఈ వీడియోలో నేను మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న గీ మాయిశ్చరైజర్ న్యాచురల్ ఆయుర్వేదిక్ గీ మాయిశ్చరైజర్ని ట్రై చేస్తున్నా. ఆల్రెడీ షార్ట్ వీడియోలో ట్రై చేసాను ఇంతకుముందు, అది బాగా రాలేదు. సో మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నా. మీకు అడిగా కదా ఎలా చేయాలి ప్రాపర్గా అని. అందరూ రాగి ప్లేట్ ఇంకా రాగి చెంబు ఉండాలన్నారు. నా దగ్గర రాగి ప్లేట్ లేదు. సో నేను ఈ ఇత్తడి అంటారు కదా దాన్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్లీ థ్యాంక్స్ మీ అందరికీ. అందరూ చాలా సజెషన్సే ఇచ్చారు. సో మీ అందరూ ఇంకా సజెషన్స్ ఇచ్చిన దాంతో మళ్ళీ ట్రై చేస్తున్నా. నెయ్యి మంచిది యూజ్ చేయమన్నారు. ఇదైతే ప్యూర్ ఆవు నెయ్యి, అమ్మమ్మ చేసి పంపించిన నెయ్యి. సో ఇంకా నా దగ్గర రాగి ప్లేట్ లేక రాగి చెంబు ఉంది ఇది. సో నేను అది దాంతోనే ట్రై చేస్తున్నాను. ఈసారి అయితే మా అమ్మకి తెలియకని ట్రై చేస్తున్నా. లాస్ట్ టైమే నెయ్యి వేస్ట్ చేశానని చాలా తిట్టింది. సో ఈసారి ఆవిడకి తెలియకుండా సైలెంట్గా ట్రై చేస్తున్నా. ఇక్కడ కెమెరా యాంగిల్ అయితే నేను కనిపించాలి, లేదంటే ప్లేట్ కనిపించాలి. సో మంచిగా ప్లేటే క్లియర్గా కనిపిద్దామని చెప్పి నేను యాంగిల్ అలా పెట్టా. అండ్ ఇది 100 టైమ్స్ వాష్ అవుట్ చేసినప్పుడు ప్రతి 20 టైమ్స్కి ఒకసారి వాటర్ని మార్చమన్నారు. సో నేను అది బాగా ఫాలో అయ్యాను. 20 టైమ్స్కి వాటర్ని చేంజ్ చేశాను. అండ్ యూస్ చేసినప్పుడు ఐస్ వాటర్ యూస్ చేశాను. మెయిన్లీ నార్మల్ వాటర్ యూస్ చేస్తే అంత బాగా రావట్లేదు. సో ఐస్ వాటర్ పెట్టుకొని ఐస్ వాటర్తో ప్రతి 20 టైమ్స్కి ఒకసారి వాటర్ మొత్తం తీసేయాలి. సో ఇవి మీరందరూ చెప్పినట్టే నేను ఈసారి క్లియర్గా చేశాను. నాకు ఒక 50 రౌండ్స్కి బాగా వచ్చేసింది ఫస్ట్లీ. బట్ డెఫినెట్గా 100 టైమ్స్ చేయాలి కదా అని చెప్పి నేను అలా వాటర్ చేంజ్ చేస్తూ 100 టైమ్స్ చేశాను. నియర్లీ ఒక 5 టైమ్స్ అలా వాటర్ అయితే చేంజ్ చేశాను నేను. బట్ ఈసారి కూడా నేనైతే నెయ్యి కొంచెం క్వాంటిటీలోనే తీసుకున్నా, ఎక్కువ తీసుకోలే. ఎందుకంటే ఈసారి కూడా ఫెయిల్ అయితే ఇంకా మా మమ్మీ నా గోపగలు కొడుతుందని. సో కొంచెమే తీసుకున్నా. బట్ బాగా వచ్చింది మొత్తానికైతే. ఫస్ట్ టైం ఫెయిల్ అయింది, బట్ సెకండ్ టైం చాలా కాన్సన్ట్రేషన్తో చేశాను. తిప్పి నాకు చాలా చేయనొప్పి వచ్చేసింది. ఇంకా అసలు ఈ గీ మాయిశ్చరైజర్ ఎందుకు యూజ్ చేయాలి, ఇంకా దీని బెనిఫిట్స్ కూడా మనం కొంచెం మాట్లాడుకుందాం. సో దట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి. అండ్ ఫస్ట్లీ ఇది ఆయుర్వేదిక్ అండ్ న్యాచురల్ కాబట్టి చిన్న పిల్లల నుంచి అందరూ యూజ్ చేయొచ్చు. అండ్ ఇది 5000 ఇయర్స్ నుంచి ఆయుర్వేదిక్ మాయిశ్చరైజర్లా యూజ్ చేస్తున్నారట. బట్ మనకి ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కాబట్టి తెలిసింది, కానీ బట్ ఇది 5000 ఇయర్స్ ముందు నుంచి కూడా ఇదే యూజ్ చేస్తున్నారంట. ఇంకా ఇది ఏ స్కిన్ టైప్స్ సెట్ అవుతుంది అంటే అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఈవెన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. ఇంకా మన స్కిన్ మీద ఉన్న pH ప్రాపర్గా బ్యాలెన్స్ అవుతుంది. అండ్ ఇంకా ఈ గీ మాయిశ్చరైజర్ యాంటీ ఏజింగ్కి కూడా హెల్ప్ అవుతుంది బాగా. ఇంకా మనకి సాఫ్ట్ అండ్ గ్లోయి ఫేస్ వస్తుంది. ఇది ఫేస్ అనే కాదు, ఓవరాల్ బాడీ యూస్ చేయొచ్చు. లిప్స్ కూడా ఇది నైట్ టైం అప్లై చేసుకొని పడుకోవాలి. డార్క్ సర్కిల్స్ ఇంకేమైనా ఉన్నా సరే అవి కూడా తగ్గుతాయి. మీరు ట్రై చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న రాగి ప్లేట్, రాగి చెంబుతో ట్రై చేయండి. ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి దాంతో తయారు చేస్తే. అండ్ ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి టీనేజర్స్ కి చాలా మంచిది, చిన్నపిల్లలకి కూడా. నేనైతే దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేశాను, ఒక చిన్న కంటైనర్ లో. ఇంత క్వాంటిటీ మాత్రమే చేశాను నేను, బాగా వస్తుందో రాదో అని చెప్పి. బట్ చాలా బాగా వచ్చింది. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలో లేదో తెలియదు కానీ బట్ నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టా. క్వాంటిటీ అయితే చాలా స్మూత్గా బటరీగా ఉంది. సేమ్ యాజ్ బాడీ లోషన్ లాగా, ఒక మాయిశ్చరైజర్ లానే. అప్లై చేశాక ఏంటంటే ఒక సాఫ్ట్ ఫీల్ వస్తుంది ఎంతసేపు అయినా. అలా అని చెప్పి జిడ్డుగా ఉండట్లేదు, ఒక సాఫ్టీగా ఉంది. బట్ కొంచెం నెయ్యి ఇంకా అలానే రాగి చెంబు స్మెల్ ఆ రెండు వస్తుంది. ఇంకా అంతే. మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.